ఒంగోలులో వైసీపీ టీడీపీ నేతల గొడవతో టెన్షన్ వాతావరణం నెలకొంది. అపార్ట్మెంట్లో ఎన్నికల ప్రచారంలో జరిగిన గొడవలో పలువురు గాయపడ్డారు. వారిని ఒంగోలు రిమ్స్కు తరలించారు. ఈ ఘటనతో ఒంగోలులో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిన్న సమతా నగర్లో బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు కావ్యారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే ప్రచారానికి వెళ్లిన కావ్యను ఓ అపార్ట్మెంట్లోని మహిళలు అడ్డుకున్నారు. దీంతో అక్కడే ఉన్న టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో పోలీసులు వెంటనే కలుగు చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ వివాదంలో ఇరు పార్టీల కార్యకర్తలకు గాయాలయ్యాయి. వెంటనే వారిని ఒంగోలు రిమ్స్కి తరలించారు. బాలినేని కుటుంబ సభ్యులు చేపట్టిన ప్రచారమే ఘర్షణకు దారితీసింది. ఒంగోలులో నిన్న అర్ధరాత్రి ఎన్నికల ప్రచారంలో వైసీపీ టీడీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగడంతో ఘర్షణ చోటు చేసుకుంది. కార్యకర్తల గొడవతో వైసీపీ నేత బాలినేని టీడీపీ నేత దామచర్ల జనార్దన్ స్వయంగా రంగంలోకి దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దాదాపు అర్ధరాత్రి 2 గంటల పాటు హైడ్రామా నెలకొంది. ఈ ఘర్షణలో గాయపడ్డ టీడీపీ కార్యకర్తను దామచర్ల జనార్దన్ పరామర్శించారు. మరోవైపు తమ కార్యకర్తపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలంటూ ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోకపోతే ఈసీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ప్రచారానికి వెళితే దాడి చేయడం మంచిది కాదని బాలినేని విరుచుకుపడ్డారు. ముందు టీడీపీ నేతలు దాడికి ప్రయత్నించడంతోనే ఇంతవరకు వచ్చిందని అన్నారు. వైసీపీ గెలుస్తుందనే భయంతోనే గొడవలు సృష్టిస్తున్నారని అన్నారు. గతంలోనూ తనను చాలా ఇబ్బంది పెట్టారని, కానీ ఫ్యామిలీ జోలికొస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. విషయం తెలుసుకోకుండా మాగుంట సమర్థించడం సరికాదన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఒంగోలు నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, వైసీపీ టీడీపీ నేతల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడ్డ వారు ప్రస్తుతం ఏ విధంగా ఉన్నారు? డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే నేను రాత్రి ఒంగోలులో జరిగిన ఘటనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో టీడీపీ వైసీపీ వర్గాల గాయాలైనాయి. ముగ్గురు టీడీపీ కార్యకర్తలకు 2 వైసీపీ వాళ్ళకి గాయాలైనాయి. ప్రస్తుతం ఏదైతే మనం అపార్ట్మెంట్లో ఉన్నామో ఈ అపార్ట్మెంట్కి సంబంధించి గాయాలు జరిగిన సంఘటన అయితే ఉంది. గొడవలు జరిగినాయి. అయితే ఎందుకు గొడవలు జరిగినాయి ఏంటి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివాదాలకి కేంద్రంగా మారిపోయింది. ఏదైతే ఎన్నికల ప్రచారానికి సంబంధించి వస్తున్న సమయంలో పూర్తి స్థాయిలో కూడా వాలంటీర్ అక్కడికి రావడం జరిగింది. వాలంటీర్ని ఎందుకు వచ్చారు అని చెప్పి ప్రశ్నించిన క్రమంలోనే ఈ గొడవ జరిగినట్లు కూడా తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి కూడా ఏదైతే ఎందుకు వాలంటీర్ ఫోటో తీయడంతో ఈ గొడవ చెలరేగిందని చెప్పి టీడీపీ శ్రేణులు అయితే ఆరోపిస్తున్నారు. వారికి సంబంధించి 2 కూడా ఇదే అంశాన్ని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి అపార్ట్మెంట్ వాచ్మెన్ అంతా ఉన్నారు. ఏం జరిగింది రాత్రి? రాత్రి వాలంటీర్ ఫోటో తీశారు సార్. ఇక్కడ ఫోటో తీస్తే ఆమె ఫోటో తీసిన 2 కొద్దిగా గొడవ ఆడుకుంటారు. గొడవ ఆడేసరికి అందరు వచ్చి గొడవ అయింది. అది అంటే ఎందుకు ఇక్కడే గొడవ జరిగింది? వాలంటీర్ ఫోటో తీశారు, వాలంటీర్ విధుల్లోకి రాకూడదు అన్నారు కదా, ఇంకా గొడవ ఎందుకంటే దానివల్లనే ఒకదానికోటి మాటల మీద పెరిగేది అంతే. అంటే గతంలో వీరి మధ్య ఉన్న విభేదాలు కానీ గొడవలు కానీ ఏమన్నా? నాకు తెలియదు సార్. నేను వచ్చి వారం అయింది నేను ఇక్కడ పని చేయబట్టి అంతే. సో ఇది నిన్న ఇదే ప్రాంతంలో అయితే 2 వర్గాల మధ్య కూడా గొడవ జరిగింది. పూర్తి స్థాయిలో కూడా పోలీసు అధికారులు వచ్చి ఇద్దరిని చక్కదిద్దే ప్రయత్నం అయితే చేసినప్పటికీ దాదాపుగా రాత్రి 3 గంటల సమయం వరకు కూడా ఈ వివాదాలు కొనసాగినాయి. సో ఓవరాల్గా వాలంటీర్ రావడం, ఎందుకు వాలంటీర్ వచ్చారు, వాలంటీర్ రావడంతో ఎవరైతే యజమాని ఉన్నారో ప్రచారానికి వచ్చిన సమయంలో యజమాని ఆమెకు సంబంధించి కూడా ప్రశ్నించి ఫోటో తీయడంతో ఎన్నికల కమిషనర్కి ఫిర్యాదు చేయాలని చెప్పి కూడా ఆమె నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు ఫోటో తీశారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు ఆమె
ఆమెపై ఆమె కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత టీడీపీ శ్రేణులు భారీగా చేరుకొని వారిపై కూడా దాడికి పాల్పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఎన్నికల ప్రచారానికి సంబంధించి చేసుకోవచ్చు, కానీ వాలంటీర్లు ఎందుకు వస్తారని చెప్పి కూడా టీడీపీ నేతలు, అలాగే ఈ అపార్ట్మెంట్లో ఎవరిపై దాడి జరిగిందో వారు కానీ, లేదా అపార్ట్మెంట్ వాచ్మెన్ కూడా అదే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రియా, రైట్ శివ, అయితే కావ్యారెడ్డి ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు అక్కడ అభివృద్ధి లేదని అడగడంతోనే గొడవ జరిగిందా, లేదంటే పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? అంటే వీరి మధ్య పాత కక్షలు కానీ లేకపోతే అభివృద్ధికి సంబంధించిన విషయాలు కానీ ఏమీ లేవు. ప్రధానంగా ఒకే ఒక అంశం, ఎవరైతే 39వ వార్డుకు సంబంధించి ఉన్నారో 39వ వార్డుకు సంబంధించిన వారెంటర్ ఇక్కడికి రావడం జరిగింది. నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పి కూడా ఎవరైతే టీడీపీ నేతలు ఉన్నారో ఆ మహిళ ఆమెను ప్రశ్నించడం జరిగింది. తాను వచ్చాను అని చెప్పి వచ్చాను, అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటున్నారు, తీసుకున్నప్పుడు ఎందుకు రాకూడదు తాను అని చెప్పి వాలంటీర్ కూడా ఆమెను ప్రశ్నించడం జరిగింది. అప్పుడు ఆమె ఫోటో తీసుకుంటుంది. మేము ఒక్క సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవట్లేదు, మాది కూడా పోలీస్ ఫ్యామిలీ, మేము ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి మాకు సంక్షేమ కార్యక్రమాలు రావని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఒక్కసారిగా కావ్యారెడ్డి ఆమె అనుచరులు కూడా అక్కడికి వచ్చి నువ్వు ఎందుకు ఫోటో తీసుకున్నారని చెప్పి కూడా ఆమెపై గొడవ దిగినట్లు కూడా బాధితులు అయితే చెప్తా ఉన్నారు. సో అభివృద్ధి సంక్షేమం అనేది తర్వాత జరిగిన విషయం. ఎక్కడైతే వాలంటీర్ ఫోటో తీయటం మూలంగానే ఈ వివాదం మొత్తం కూడా కేంద్రీకృతమైందని చెప్పి కూడా అపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాచ్మెన్ కానీ, లేకపోతే ఎవరైతే ఈ అపార్ట్మెంట్లో ఎన్నికల ప్రచారానికి వచ్చి తెలుగుదేశం పార్టీ నేతలు కానీ, లేకపోతే ఆ మహిళ ఎవరైతే ఉన్నారో వారు కూడా చెప్తున్న, ప్రభావిత ఎవరైతే ఉన్నారో ఆమె కూడా చెప్తున్న విషయం అయితే అదే కనిపిస్తుంది. సో ఎన్నికలకు సంబంధించి ప్రచారం చేసుకోవచ్చు, చేసుకుందాన్ని మేము తప్పు పట్టట్లేదు. ప్రతిసారి ప్రచారాలు వస్తున్నాం. గత ఎన్నికల సమయంలో కూడా బాలినేని మా ఇంటికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి మరి మాకు ఓటేమని అడిగారు. ఆ రోజు కూడా మేము సాధారణంగా ఆహ్వానించాము. ఇప్పుడు కూడా కేవలం తమ ఇంటికి దాడి మూలంగా వచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత దాడి జరిగిన తర్వాత ఈ డివిజన్కి సంబంధించిన కార్పొరేటర్లు, కొంతమంది రౌడీ షీటర్లు తమని బెదిరించి చంపేస్తామని చెప్పి కూడా బెదిరించారని చెప్పి కూడా వారైతే చెప్తా ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో వాలంటీర్ రావటం మూలంగానే ఈ గొడవంతటి కారణం అని చెప్పి కూడా అపార్ట్మెంట్లో ఉన్నవారు, అలాగే అపార్ట్మెంట్ వాచ్మెన్ అయితే చెప్తా ఉన్నారు. ప్రియా, రైట్ శివ, అలాగే అయితే ఓట్లు అడిగిన సమయంలో వాళ్ళని దుర్భాషలాడారు అని కూడా బాలినేని అన్నారు. అయితే కుటుంబ సభ్యుల వరకు వస్తే ఊరుకునేది లేదు అని కూడా బాలినేని హెచ్చరించారు. సో ప్రస్తుతం గొడవ సద్దు మరిగినట్టే భావించవచ్చుంటారా? ప్రధానంగా చూసుకుంటే ప్రియా, ఎప్పుడైతే వాలంటీరు ఆ కుటుంబ సభ్యుల మధ్య గొడవ, ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు, తిట్లు ప్రతిట్లు జరిగినాయి. ఆ తర్వాత ఎప్పుడైతే ఇక్కడ గొడవ జరుగుతుందని చెప్పారో వెంబటే తెలుగుదేశం పార్టీ నేతలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీ స్థాయిగా చేరుకున్నారు. ఒక్కసారిగా ప్రచారము, వాలంటీర్ ఇష్యూ కాస్త టీడీపీ, వైసీపీ రెండు వర్గాల మధ్య ఘర్షణగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 4 కార్యకర్తలు గాయాలయ్యో వారంతా కూడా ప్రస్తుతం ఇంటికి వచ్చున్నారు. టీడీపీ, వైసీపీకి సంబంధించిన ఇద్దరు ఎవరైతే ఉన్నారు వారు కూడా ఇంటికి చేరుకున్నారు. అయితే వివాదం అయితే ప్రస్తుతానికి కొంత తాత్కాలికంగా కూడా విరమించినట్లుగానే కనిపిస్తూ ఉంది. అయితే ఈ ప్రాంతానికి సంబంధించి కానీ ఒంగోలు పరిసర ప్రాంతాల్లో పోలీసు అధికారులు భారీ ఎత్తున కూడా మోహరించున్నారు. ఒంగోలు ప్రభుత్వ వైద్యాల రిమ్స్ హాస్పిటల్ వద్ద కూడా పోలీసులు భారీ స్థాయిలో కూడా చేరుకున్నారు. అయితే ప్రస్తుతం మనం ఏదైతే గొడవ జరిగిన అపార్ట్మెంట్లో ఉన్నో ఈ అపార్ట్మెంట్కి సంబంధించి మాత్రం ఇటు పోలీసులు కానీ లేకపోతే టీడీపీ, వైసీపీ నేతలు కూడా ఎవరు ఇక్కడ లేరు. సో ప్రస్తుతానికి దాదాపుగా గొడవ అయితే సద్దుమణిందని చెప్పి కూడా భావించవచ్చు. ప్రియా, శివ, అయితే బాలినేని గెలుపును అడ్డుకోవడానికి కావాలనే గొడవ సృష్టించారని చెప్పి కూడా ఆరోపణలు చేశారు. సో అక్కడ గొడవ కావాలనే జరిగిందని భావించాలా? అంటే ప్రధానంగా చూసుకుంటే ప్రియా, ఇక్కడ గొడవ ఎందుకు జరిగింది ఏంటి అనేది సంబంధించి చూసుకుంటే వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెప్తున్న వర్షన్ ఒకలాగుంది, తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెప్తున్న వర్షన్ మరొకలాగుంది, అలాగే ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్ వాచ్మెన్ చెప్తున్న వర్షన్ మరొకలాగా ఉంది. సో ముగ్గురు 3 రకాల వర్షన్లు చెప్తా ఉన్నారు. మేము గెలుస్తామనే కావాలని గొడవ పెట్టుకుంటున్నారని టీడీపీ వాళ్ళు, లేదు మేమే గెలుస్తున్నాం కావాలని గొడవ పెట్టుకుంటున్నారని వైసీపీ వాళ్ళు, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. కానీ వాస్తవానికి సంబంధించి ఎన్నికల ప్రచారానికి మాత్రమే బాలినేని కోడలు కావ్యారెడ్డి రావడం జరిగింది. వచ్చిన సమయంలో ఆమె కంటే ముందు వాలంటీర్ రావడం జరిగింది. వాలంటీర్ రావడం మూలంగానే వివాదం, గొడవ జరిగిందని చెప్పి వాచ్మెన్ చెప్తున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన టీడీపీ, వైసీపీ దాడిలో ప్రధానంగా చూసుకుంటే ఎన్నికల ప్రచారం సమయంలో జరిగిన దాడి, టీడీపీకి సంబంధించిన ప్రభావతి కుటుంబంపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు దాడి చేశారు. ప్రస్తుతం మనతో ప్రభావతి, ఆమె కుటుంబ సభ్యులు ఉన్నారు. చెప్పండి, అసలు ఏం జరిగింది రాత్రి? సార్, బాలినేని వాసు గారు కోడలు కావ్య గారు ప్రచారానికి వచ్చారు. చాలామంది జనంతో వచ్చేసరికి వాళ్ళతో పాటు వాలంటీరు, ఈ 37 డివిజన్ వాలంటీర్ సంజనా ప్రియ, ఆర్పి అని సంధ్య అంటారు. ఆ అమ్మాయి వస్తే ఏంటమ్మా మీరు రాకూడదు కదా అని ఎన్నికల కమిషన్ చెప్పిందని నేను ఫోటో తీశాను సార్.
ఫోటో తీస్తూనే వాళ్ళు నా మీదగా దురుసుగా ప్రవర్తించి మా వైసీపీ మా జగనన్న ఇచ్చే పథకాలను లబ్ధి పొందుతూ సిగ్గు లేకుండా మళ్ళీ ఫోటో తీస్తుండేవా టీడీపీ అది ఇదని బూతులు తిడుతుంటే అమ్మ మా వారు గవర్నమెంట్ ఎంప్లాయీ మాకు అలా పథకాలు ఏమి రావు మీరు అట్లా మాట్లాడదంటే మిగతా వాళ్ళకి రావట్లేదు అయితే ఏం చేసుకుంటావు నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపంటే సరే ఏం చేసుకుంటున్నావు కదా మీరు ఇంకా వెళ్ళిపోండి అన్న ఏం చేసుకుంటావు నువ్వు ముందు డిలీట్ చేస్తావా లేదా అనేది నేను చెయ్యను నువ్వేం చేసుకుంటావు అన్నావు కదంటే నేను రాజీనామా చేసి వచ్చినాను అట్లయితే ఇంకేమమ్మా నేను డిలీట్ చేస్తాను అంటుంటేనే వాళ్ళు మీదకి వచ్చేసారండి మొత్తము కావ్య గారు అప్పటికి అనుకున్నారు వాళ్ళ రౌడీ ముక్కలు ముందుకు పంపించి వచ్చాక లాస్ట్న ఉండి మళ్ళీ నేను సర్ది చెప్తానని వచ్చి గొడవ పెట్టుకుంది ఆంటీ మీరు మమ్మల్ని సరిగా రిసీవ్ చేసుకోలేదు మీరు వాలంటీర్లను ఫోటో తీయడం తప్పు ముందు డిలీట్ చేయండి ఎవరు చేయట్లేదంటే అది కాదమ్మా అని చెప్తుంటేనే వాళ్ళ రౌడీ ముక్కలు వాళ్ళు ఆమె సైగ చేసింది నాకైతే తెలియదండి వాళ్ళు వచ్చి ఇంకా మీద పడి కొడుతుంటేనే కింద పడేశారు పడేయడమే కింద పడేస్తుంటే నేను ఇంకా ఒకటే ఏడుస్తుండేసరికి మా చిన్న అబ్బాయి గబగబా తోసేశాడు అబ్బాయి తోస్తుంటేనే అందరు వచ్చి పడ్డారు అప్పుడు ఈ పెద్ద అబ్బాయి ఇంట్లో ఉన్నాడండి ఈరోజు మామూలు రోజు వేరే రూమ్లో ఉండి చదువుకుంటాడు దొరిచినట్టు ఇంట్లో ఉన్నాడు అయ్యో అమ్మను తమ్ముని కొడుతున్నారే అపార్ట్మెంట్లో నలుగురేనండి కింద వాచ్మెన్ వాళ్ళు హ్యాండిక్యాప్డ్ పాపం వాళ్ళు తోస్తున్నారు అయిన వాళ్ళు ఈ పక్కన వాళ్ళు 50-60 మంది ఎక్కువే ఉన్నారండి ఎంతమందిని మనం నలుగురు ఎట్లా తోయగలమండి మమ్మల్ని కొట్టనీకి వస్తుంటే 2-3 ఇల్లు మన అపార్ట్మెంట్ వాళ్ళు తోయనీకి లేదు కదా తోస్తూ ఉంటేనే ఈ అబ్బాయి వచ్చి మా అమ్మని మా తమ్ముని కొట్టారని వాళ్ళని ఇద్దరిని గట్టిగా పట్టుకున్నాడండి మా తమ్ముని చంపేస్తున్నారనేసి నేను లేసాను అప్పటికి నన్ను వదిలి చిన్న అబ్బాయి మీద పడేసరికి మా పెద్ద అబ్బాయి గట్టిగా వాళ్ళని ఇలా పట్టుకున్నాడు మా తమ్ముని కొట్టొద్దండి అంటుంటేనే ఈ అబ్బాయిని మొత్తం దూరి అరే నువ్వు అడ్డం వస్తావారని పిడిగుద్దులు గుద్ది పెద్ద అబ్బాయికి అసలు చెవు పని చేయట్లేదండి ఇదంతా ఇదైంది రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాము పోలీసులు కూడా కేసు రాసుకున్నారండి ఎస్పీ గారు మాకు మన జనార్దన్ అన్న గారు మా కోసం వచ్చిన మోహన్ అన్న ఏంటి అమ్మాయిని పరామర్శించని వచ్చే లోపల అన్నను కూడా దిగుతుంగానే కొట్టారు అన్న రక్తచిక్తమైండు అన్న కూడా కుట్లు కూడా పడ్డాయండి అన్నకు దగ్గర జస్ట్ కన్ను పోయేది మాకు అయితే న్యాయం జరగాలి ఒక పోలీస్ కుటుంబానికి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోతే ఇంకా చూడండి వాలంటీర్ ఫోటో తీసినందుకు ఎన్నికల కోడ్ కూడా వాళ్ళు ఉల్లంఘించి ఒకవేళ నేను ధైర్యంగా తీసినందుకు ఇలా ధైర్యం చేస్తే ఇంకా ప్రతి ఒక్కరిని చంపేస్తారు కదండి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు గోలి తిరుపతిరావు అనే వ్యక్తి మాజీ కానిస్టేబుల్ ఒంగోలే వాళ్ళ మిసెస్ వచ్చేసి 39వ డివిజన్ అధ్యక్షురాలు వైసీపీ కార్పొరేటరు గోలి లక్ష్మీ కోటేశ్వరమ్మ నన్ను ఏం చేస్తావు నేను వాసు అనుచరుండి కదా నీ సంగతి తెలుస్తాను నేను తలుచుకుంటే మీరు ఇక్కడ ఉంటారా కొడుకుని చంపేస్తానని మా పెద్ద అబ్బాయినండి క్లియర్గా బెదిరించే నాకు కొడకరే నేను చంపేస్తాం మర్యాదగా పారిపోండి ఉన్నారంటే బతకరని చెప్పి మళ్ళీ మేము అందరము ఎస్పీ ఆఫీస్కి వెళ్తుంటే కింద వాచ్మెన్ వాళ్ళు కూడా చెప్పారంటే కావాలంటే మీరు అడగండి వాళ్ళని చంపేస్తాము వాళ్ళకి ఇంట్లో ఉన్నారంటే ఎక్కడికైనా పారిపోయి దాక్కోమనండి అని గోలి తిరుపతిరావు అనే వ్యక్తి ఇంకా బాంబుల సాయి అంటే వాళ్ళు ఎవరో నాకు తెలియదు గుర్తుపట్టలేదు వాళ్ళందరూ ఉన్నారు ముఖ్యంగా గోలి తిరుపతిరావు కూడా మేము గుర్తుపట్టలేనండి ఎందుకంటే మాకు కానిస్టేబుల్ కాబట్టి అక్కడక్కడ రామాలయంలో పూజలు అప్పుడు చూస్తుంటాను కాబట్టి తెలుసు లేకపోతే మాకు అది కూడా తెలియదు అంతా రౌడీ మూకలండి గంజాయి బ్యాచ్ మత్తు బ్యాచ్ మా కుటుంబాన్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు మాకు అంతకుముందు కక్షలు కార్పం అలాంటి ఏం లేదండి నేను పార్టీ అభిమానం కొద్దీ ఎప్పుడన్నా పోయి పనిచేసేదాన్ని తప్ప మా పిల్లలు చదువుకుంటున్నారు మా వారు డ్యూటీ పర్ఫెక్ట్గా చేసుకుంటారు అది అందరికీ తెలుసు వాళ్ళు కావాల్సి వాలంటీర్ ఫోటో చూసింది ఒక సామాజిక వర్గాన్ని దెబ్బతీయాలని మేము అమ్మ సామాజిక వర్గాన్ని మెయిన్ అది టార్గెట్ చేసుకొని జనార్దన్ అన్నను ఇబ్బందులు పెట్టాలనేసి అన్న గెలుస్తున్నాడు అతను ఓడిపోతున్నాడు అనేసి వాసు గారు ఆ గ్లెడ్జి మనసులో పెట్టుకొని ఇంత ఇబ్బంది పెట్టారండి గురి చేశారు కొట్టడం కానీ అంత అపార్ట్మెంట్లకి దూరి కొట్టారంటే ఇంకా చూడండి మీరు వైసీపీ రౌడీ ముఖలు కోడ్ ఉల్లంఘించి మరి వాలంటీర్లు రావడం కానీ వాళ్ళు ఉల్లంఘించడం కానీ ఇంకా మీరు దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కానీ తెలుగు రాష్ట్రాల ప్రజలు కానీ గమనించుకోవాలి వైసీపీ ప్రభుత్వానికి ఇంకా మరి మీరు ఏమి బుద్ధి చెప్తారో నాకు తెలియదండి మమ్మల్ని అయితే చాలా ఇబ్బందులు పెడుతున్నారు మాకైతే భయంగానే ఉంది మరి మన ఎస్పీ గారు కానీ మా పోలీసులు డిఎస్పీ గారు కానీ మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను మీకు ఎక్కడెక్కడ దెబ్బలు తగిలింది నాకు ఇక్కడ కట్ అయిందండి ఇక్కడ లోపల పండుగ తగిలింది ఇంకా తల మీద అంతా నన్ను చాలా గట్టిగా గుద్దారు తల మీద వీపు మీద చేతులతో ఇటువైపు నాకు చెవిలో సౌండ్ వస్తున్నట్టు నిన్నటి నుంచి కొంచెం ఇబ్బందిగా ఉంది ఇక్కడంతా నొప్పిగా ఉంది వీపు మీద కూడా గుద్దారు ఇంకా నొప్పి అలాగే ఉంది నేను మా తమ్ముడిని కొడుతున్నారని ఆద్దామని ఇద్దరిని పట్టుకుంటే నన్ను ఇంకో 5-6 కలిసి కొట్టారు ఇలా మేమే ఒక్క తప్పు మాట కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ ఆయన కోడలు కానీ ఏం అనలేదు అయినా ఇలా చేయడం చాలా దారుణం మాకు రక్షణ కల్పించాలని మేము పోలీసు వారిని అలాగే అందరినీ కోరుతున్నాం మీరు చెప్పండి ఎక్కడెక్కడ దెబ్బలు ఇది ఇక్కడ మెయిన్ ఇక్కడ ముఖం మీద గుద్దారు సేమ్ అన్న కుట్టినట్టే తల మీద వీపు బాగా తగిలారు ఇక్కడ ఇది మెయిన్ అండి
కింద తోసి తొక్కారు, వెనకాల గుద్దేటప్పుడు కింద నుంచి కొట్టడంతో గీక్కుంది. కొద్దిలో మెట్టు చివరి ఉంది, అది తగిలింటే దిగేది, జస్ట్ మిస్. అది ఇంకా వెనకాల బాగా గుద్దేశారు. ఇంకా అది అలా అందరూ వచ్చి అలా దాడి చేశారు. మేమేమనలేదండి. బాలినేని గారి కోడలు గారు వచ్చినా కూడా రెస్పెక్ట్తో ఫుల్గా ఇప్పుడు మాకున్న డిసిప్లిన్తోనే మేడం మేడం అనే పిలిచాము. ఫస్ట్ సారి వాళ్ళు మీదకి వచ్చినప్పుడు తర్వాత వచ్చారు వాళ్ళు, అయినా కూడా మేడం అన్నాం. నోరు జారలేదు, ఎక్కడ నోరు జారలేదు. అయినా కూడా అంతే గ్లడ్జ్తో అక్కడ వచ్చి కొట్టిన వాళ్ళు ఒక్కరు కూడా మాకు తెలియదు. ఎందుకు అంటున్నానంటే వాళ్ళంతా అదే వేస్ట్ బ్యాచ్, మనం క్లియర్గా చెప్పుకోవాలంటే పనికిరాని వాళ్ళు. మేము అలా వాళ్ళతో ఉండం కాబట్టి వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు సరిగ్గా. నార్మల్గా తిరిగే వాళ్ళు అయితే తెలుస్తుంది. అలా దాడి చేశారు. అండ్ సేమ్ ఇప్పుడు నేను నిన్న బాలినేని గారు మాట్లాడింది చూశాను. ఒక సామాజిక వర్గాన్ని అలా మెన్షన్ చేస్తున్నారు. అలా అనేది మనం నిజాయితీ గల మనుషులకి ఎవరికి ఉండదు. వీళ్ళ ఉపయోగాల కోసం అలా చేస్తున్నారు. చిన్నప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్ రెడ్డి, ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్ 6 ఏళ్ళ నుంచి తిరుగుతున్న అబ్బాయి ముస్లిం అబ్బాయి. మాకు ఈ క్యాస్ట్ ఫీలింగ్స్ ఇవేముండవు. కలిసి ఉన్నప్పుడు అందరం బాగుంటాం. వాళ్ళ ప్రయోజనాల కోసం పోయినసారి ఎలాగైతే ఎలక్షన్స్ అప్పుడు ఇది చేసి వాడుకున్నారు, ఇప్పుడు అలానే చేశారు. ఇంతకుముందు ఎలక్షన్స్ అప్పుడు బాలినేని గారు మా ఇంటికి వస్తే మేము షేక్ హ్యాండ్ ఇచ్చి నార్మల్గా అదే గౌరవంతో, మనకున్న గౌరవం అదే డిసిప్లిన్తో అలానే వెళ్ళాం. ఇప్పుడు కూడా అలానే వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా జరగలేదు. ఇప్పుడు ఇంకా వాళ్ళకి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని ఇక్కడ ఈ సామాజిక అదే టార్గెట్ చేసి కావాలని అలా చేశారు. ఖచ్చితంగా మూకుముడి దాడి చేశారు. నైట్ అదే చంపేస్తామని బెదిరించేశారు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నా కూడా మాకు దిక్కు లేదు. BSF వాళ్ళు కూడా ఉన్నారు. DSP ASP వచ్చి పంపిస్తే కానీ మేము బయటికి రాలేకపోయినాం. ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అంత దారుణంగా ఇది చేశారు. ఇది అందరూ ఆలోచించాల్సిన సమయం. ముఖ్యంగా తీసింది కేవలం వాలంటీర్ ఫోటో తీసినందుకు ఇంత ఇది చేశారు, గ్లడ్జ్ పెట్టుకొని, అంతే. సో ఇది ఇక్కడ ఎక్స్రే కూడా చూపిస్తున్నారు. ఇది నా CT స్కాన్ అండి. నిన్న అదే నా తలకి దెబ్బ తగిలిందని రిమ్స్లో తీశారు. ఇప్పుడు ఇంకా హాస్పిటల్ మళ్ళీ స్పెషల్ ENTకి వెళ్ళాలి. ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? మా మీద మమ్మల్ని చంపుతామని బెదిరించిన వాళ్ళని వెంటనే శిక్షించి మేము భద్రంగా ఉన్నాం, మాకు నమ్మకం కల్పించాలని మేము ప్రభుత్వాన్ని, ఎలక్షన్ కమిషన్ని, అలాగే ఇక్కడున్న పోలీస్ వాళ్ళని అడుగుతున్నాం. మేము ఒక పోలీస్ కుటుంబం అండి. మాకే ఏదన్నా జరిగితే ఇంకా ఇక్కడ పోలీసుల గౌరవం పూర్తిగా పోయినట్టే. అలాగే ఈ ప్రస్తుత పార్టీ ఇక్కడున్న వాళ్ళు ఎలా ఉన్నారో అందరూ గమనించి ఎలక్షన్లో సరైన తీర్పు ఇవ్వాలని కోరుకుంటున్నాం. సో ఇది మొత్తం మీద చూసుకుంటే కేవలం వాలంటీర్ ఫోటో తీసినందుకు మాత్రమే తమపై మూకుమ్మడి దాడి చేశారు. వాళ్ళు అసలు నిజంగా రౌడీ షీటర్లు, అలాగే గంజాయి బ్యాచ్ ఉన్నారు. కేవలం ఫోటో వాలంటీర్ రాజీనామా చేసిన తర్వాత డిలీట్ చేస్తామని చెప్పినప్పటికీ కూడా తమపై దాడికి పాల్పడ్డారు. అలాగే తన 2 కుమారులకి దెబ్బలైనా ప్రస్తుతం వాళ్ళు చికిత్స పొంది మళ్ళీ ఈరోజు ఇంటికి వచ్చి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా పోలీసులు దీనిపై న్యాయం చేయాలని చెప్పి కూడా కుటుంబ సభ్యులైతే కోరుతున్నారు. ఓటర్ స్టూడియో.